దేవదత్ పడికెల్ విజయ్ హజారే ట్రోఫీలో ర్యాంపేజ్ మామ హిస్టరీ క్రియేట్ చేశాడు, చరిత్ర సృష్టించేశాడు. అసలు ఏంటంటే విజయ్ హజారే ట్రోఫీలో సింగిల్ సీజన్లో 700 రన్స్ కొట్టడం అనేది చాలా గొప్ప. కానీ విజయ్ హజారే ట్రోఫీలో 2 సార్లు 2 సీజన్స్లో 700+ కొట్టిన ఏకైక బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది దేవదత్ పడికలే మామ. సో ఆ చరిత్ర గురించి చెప్తాను వినండి. నెంబర్ 1 నారాయణ జగదీశన్, తమిళనాడు ప్లేయర్. 2022-23లో 8 ఇన్నింగ్స్ ఆడితే 830 కొట్టిండు. నెక్స్ట్ పృథ్వీ షా, ముంబై. 2021-22 8 ఇన్నింగ్స్ ఆడితే 827 రన్స్ కొట్టిండు. ఇంకా నెక్స్ట్ కరుణ్ నాయర్, ఇక్కడ 2024-25లో 8 ఇన్నింగ్స్ ఆడితే 779 కొట్టిండు. దేవదత్ పడికెల్ తను 2021-22లో 7 మ్యాచెస్ ఆడితేనే 737 కొట్టిండు. ఇంకా నెక్స్ట్ మయాంక్ అగర్వాల్ 2019-19లో 8 మ్యాచెస్ ఆడితే 723 రన్స్ కొట్టిండు. మళ్ళీ ఇప్పుడు దేవదత్ పడికెల్ 2025-26లో 8 మ్యాచెస్ ఆడితే 721 మామ. లిటరలీ ఇలాంటి చరిత్ర సృష్టించడం ఎవ్వరి వల్ల కాదు, దేవదత్ పడికెల్కి సాధ్యమైంది. అలాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్ మరి తను.